ఈరోజు వజ్రాసనం ఏ విధంగా చేయాలి, దాని యొక్క లాభాలు తెలుసుకుందాం. వజ్రాసనం ఈ విధంగా కూర్చుంటాము. కాలి బొటన వేళ్ళు ఒకదాని పక్కన ఒకటి ఉండాలి, క్రాస్ కాకుండా. అదేవిధంగా మీ యొక్క హిప్స్ పక్కన ఈ విధంగా ఆని ఉండాలి. చేతులు ఈ విధంగా థైస్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. బిగినర్స్కి ప్రాబ్లం కావచ్చు, యాంకిల్స్ ప్రాబ్లం కావచ్చు, థైస్ పెయిన్ రావచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే ఈ పొజిషన్ నుంచి బయటకు వచ్చి లెగ్స్ని స్వింగ్ చేయాలి. ఈ విధంగా స్వింగ్ చేయటం వలన జాయింట్స్, మజిల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీ యొక్క పెయిన్ పోయిన తర్వాత మళ్ళా వజ్రాసనంలోకి వచ్చి ఈ విధంగా వచ్చి మీ మనస్సుని కళ్ళు మూసుకొని ముక్కు లోపల బ్రీతింగ్ పైన పెట్టాలి. లోపలికి వెళ్ళే గాలి బయటికి వచ్చే గాలి మీద పెట్టాలి. ఇప్పుడు లాభాలు తెలుసుకుందాం. వజ్రాసనం భోజనం తరువాత ఒక 5 నిమిషాలు చేయటం వలన డైజెషన్ అనేది బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ పొట్టకి బాగా అవుతుంది. అదేవిధంగా పెల్విక్ మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. హెర్నియా ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. అదేవిధంగా పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మరియు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి వజ్రాసనం అనేది చాలా మంచి ఆసనం. రెగ్యులర్గా చేయటం వలన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. డిసార్డర్స్ అన్నీ తగ్గుతాయి. డైజెస్టివ్ డిసార్డర్స్ అన్నీ తగ్గుతాయి. అదే విధంగా మగవాళ్ళలో హైడ్రోసెల్ ప్రాబ్లం నుంచి చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ డిసార్డర్ని కంట్రోల్ చేస్తుంది.